రీమేక్ అని కొరటేస్తున్నారు. ఫ్రెష్ స్టోరీస్ తో తీసిన సినిమాలు హిట్ అయిపోతున్నాయి ఏంటి? దిస్ మూవీ ఇస్ ఫ్రెష్ ఏంటి? రీమేక్ మూవీ ఫ్రెష్ గా ఉంది అని అంటున్నాడు ఏంటి అనుకుంటున్నారా? ఈ అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలియాలంటే మనం ఇంకా రివ్యూలోకి వెళ్ళాల్సిందే. హలో మూవీ ఫ్రెండ్స్, దిస్ ఇస్ యువర్ మూవీ ఫ్రెండ్. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ ఓం శాంతి శాంతి శాంతి, యాక్టెడ్ బై తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా అండ్ డైరెక్టెడ్ బై సజీవ్. ఇది జయ 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 హే అనే మలయాళం సినిమా రీమేక్ అని మేకర్స్ ఆల్రెడీ చెప్పేశారు. కానీ ఈ మూవీ ఖచ్చితంగా మన నేటివిటీకి అనుగుణంగా మార్చి చేశారు. అందుకే నాకు చాలా ఫ్రెష్గా అనిపించింది. నేను ఒరిజినల్ మలయాళం మూవీ చూడలేదు, కానీ ఈ మూవీ మాత్రం ఎక్కడా కూడా అరువు తెచ్చిన కథలాగా అనిపించలేదు. ఇంకా లీడ్ యాక్టర్గా చేసిన తరుణ్ భాస్కర్ గారు అమాయకంగా లేనిపోయిన గంభీరం చూపించే క్యారెక్టర్లు చాలా బాగా చేశారు. గోదావరి గారు ట్రై చేశారు, కొంతవరకు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఇంకా మ్యాన్ ఆఫ్ ది షో మాత్రం ఈషా రెబ్బా గారు. అంతకుముందు ఎప్పుడు ఇంత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్లో మనం చూడలేదు, లేదా పాప మామూలుగా అవకాశం రాలేదని చెప్పొచ్చు మనం. ఆమె ఆ క్యారెక్టర్లో జీవించేశారు. ఐ రియలీ రూటెడ్ ఫర్ హర్ క్యారెక్టర్. బ్రహ్మాజీ గారు తరుణ్ భాస్కర్కి మేనమామగా యాక్ట్ చేశారు. ఆయన కూడా చాలా కామెడీ చేశారు. అంతేకాకుండా ఆయన చాలా జ్ఞాన గుళికలు మనం చేశారు. అవేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. అయితే సినిమా ఎలా ఉంది అని అనుకుంటున్నారా? అయితే ముందు కథ గురించి తెలియాలి మనకి. కథ ఏంటంటే ట్రైలర్ లో చూపించినట్టు భారీ తిరగబడితే ఏం చేయగలదు అనేది స్టోరీ. క్రికెట్ లో వాడే గాడ్స్ కూడా పనిచేయవని చాలా ఫన్నీగా చెప్పారు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా చాలా ఫన్నీగా ఉంటుంది. ఎక్కడా కూడా ఇరికించిన కామెడీ లేదు, కథాపరంగా వచ్చే కామెడీ తప్ప. గోదావరి పడికట్టు పదాలు చాలా బాగా వాడారు అండ్ అన్ని కూడా చాలా బాగా వర్కౌట్ అని. ఈడేసాలు నా ఊహాశక్తికి అందట్లేదా అమ్మా? ఫస్ట్ హాఫ్ ఎంత రేసీగా ఉందంటే ఇంటర్వెల్ ఎంత త్వరగా వచ్చేసింది అంటే అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ లో కామెడీ మొత్తం తగ్గి మెలో డ్రామా మొత్తం పెరిగింది. దీంతో కొంచెం సాగదీసినట్టుగా అనిపిస్తుంది సెకండ్ హాఫ్. సినిమాకి హ్యాపీ ఎండింగ్ లేదా సాడ్ ఎండింగ్ ఎంచుకోవచ్చు, కానీ డైరెక్టర్ మధ్య మార్గంగా వేరే ఎండింగ్ ఎంచుకున్నారు. అది కూడా బాగుంది. డైరెక్టర్ సజీవ్ కి మరు సినిమా అంటే ఎవరో నమ్మరు, అంత బాగా హ్యాండిల్ చేశారు మూవీని. వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకుని చాలా చాలా బాగా డెలివరీ చేశారు. ప్రొడక్షన్ బై సృజన్, అదేనండి 35 మూవీ ప్రొడ్యూసర్. ఆయన కూడా ఈ మూవీకి ఖర్చుకి ఎక్కడ వెనకాలేదు అనిపిస్తుంది. ఉన్నంతలో చాలా బాగా తీశారు. ఇంకా స్పెషల్ గా మెన్షన్ చేయాల్సింది మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్. చాలా బాగా చేశారు జే క్రిష్. చాలా ఫ్రెష్ గా ఉంది ఆ స్కోర్. చాలా బాగా యూజ్ అయింది ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మూవీలో మనం బాగా ఇన్వాల్వ్ అవడానికి. ఇంకా ఆర్ట్ డైరెక్టర్ విష్ణువర్ధన్ గారు. ఆయన ఆర్ట్ డైరెక్షన్ ఎలా ఉందంటే అసలు హీరోయిన్ హోమ్స్ ఉంటాయి ఎగ్జాక్ట్ గా గోదావరి జిల్లాలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇల్లాగా అవి చాలా బాగున్నాయి. అండ్ అవుట్ సైడ్ కూడా అంత న్యాచురల్ గా అనిపించింది. గ్రీన్ స్క్రీన్ వాడారో తెలియదు, కానీ ఎక్కడా కూడా వాడినట్టు అయితే నాకు అనిపించలేదు. ఇంకా ఏంటి సినిమా బాగుందా బాగాలేదంటే క్లైమాక్స్ లాగా నేను ఇంకో ఆప్షన్ ఎంచుకుంటాను. అదే సినిమా బాగుంది బాగాలేదు కాదు, సినిమా బాగానే ఉంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు సినిమా. ఎక్కడ కూడా వల్గర్ డైలాగ్స్ ఏమి లేవు. ఫ్రెష్ అండ్ క్లీన్ గా ఉంటుంది సినిమా. సో ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. రీమేక్ సినిమా అని గోల్ చేస్తున్నారు. ఒరిజినల్ స్టోరీస్ ఏమైనా హిట్ అవుతున్నాయి ఏంటి? ఏ సినిమా అయినా 2 గంటలు మనం థియేటర్లో ఎంటర్టైన్ అయ్యామా లేదా అనేది ముఖ్యం. ఆ విషయంలో సినిమా పాస్ అయిందా అంటే నేను ఎస్ అనే అంటాను. దిస్ ఇస్ ఇట్ ఫర్ దిస్ రివ్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి ప్లీజ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ మూవీ రివ్యూ. బై బై.